హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ తమిళలో చూసే ఉంటారు ఆల్రెడీ. అయినా సరే మరొకసారి చెప్తున్నాను అనమాట. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం ఏ తేదీన వచ్చింది? ఈ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? చేయలేని వాళ్ళు ఏం చేయాలి అంటే, చేయలేని వాళ్ళు అంటే ఏదో కొన్ని కారణాల వల్ల చేయకపోవడం ఉంటుంది కదా గిరి ప్రదక్షిణ. అలాంటి వాళ్ళు ఏం చేస్తే ఈ గిరి ప్రదక్షిణతో సమానం అనేటటువంటి విషయాల్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఆ రోజున భక్తులు సుమారు 32 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు. దేశంలోనే అరుణాచల గిరి ప్రదక్షిణ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిందండి ఈ సింహాచలం గిరి ప్రదక్షిణ. ఒక చిన్న మాట చెప్పడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి. మీరు పెట్టే కామెంట్ వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. సరే లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. అతి ప్రాచీనమైన దేవాలయాల్లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచలం ఒకటి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే అప్పన్న ఉత్సవాల్లోని గిరి ప్రదక్షిణ చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్నదండి ఈ గిరి ప్రదక్షిణ. అసలు ఈ గిరి ప్రదక్షిణకి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలోని సంతానం లేని వాళ్ళు అలాగే సత్సంతానం కోసం ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ ప్రదక్షిణ చేసి సంతానం అయితే పొంది వారి కోరికలను అయితే నెరవేర్చుకునేవారండి. అలాగే రాను రాను భక్తులు వారి కోరికలు నెరవేరడంతోనే ప్రతి సంవత్సరం లక్షలాది మందుల్లో అయితే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సింహగిరి చుట్టూ ఒక్కసారి తిరిగితే భూ ప్రదక్షిణతో సమానమని చెప్తుంటారండి పెద్దలు. ఇంతకీ ఈ సంవత్సరంలోని ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు పడిందంటే జూలై 20 అంటే ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మొదలుకొని, అంటే శనివారం రోజున మొదలుకొని ఆషాఢ శుద్ధ పౌర్ణమి గడియల్లో అయితే ముగుస్తుందండి ఈ గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణల సందర్భంగా విశాఖపట్నంలోనే ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ వైజాగ్ వాసులే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అండ్ అలాగే ఈ 32 కిలోమీటర్లు చేస్తున్న భక్తులకైతే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి తోచింది తాగడానికి, తినడానికి, అలాగే టాబ్లెట్స్ కూడా దారి పొడుగునా పంచుతూనే ఉంటారండి. ఈ అప్పన్న ఉత్సవాల్లో స్వామివారి పూలరథం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ పూలరథంలోని స్వామివారిని అయితే ఊరేగిస్తారు. అలాగే ఈ పూలరథంతో పాటు ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారండి భక్తులు. అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎలా చేయాలని చాలా మందికి అయితే తెలియదు. అలాగే రూట్ మ్యాప్ కూడా తెలియదు అన్నమాట. అది ఎలా అంటే, తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి అక్కడ నుండి అడవివరం, సెంట్రల్ జైల్, విశాలాక్షి నగర్, అప్పుగర్, సీతంధార, అల్లూరు విగ్రహం, పోర్ట్ స్టేడియం, మాధవధార, ఎన్ఈడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకొని అప్పుడు కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కొంతమంది భక్తులు ఏదో కారణం వల్ల ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తే ఈ గిరి ప్రదక్షిణతో సమానము ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. సింహగిరిపై స్వామివారి ఆలయం చుట్టూ 32 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసినట్టు సమానం అన్నమాట. సో ఇదండి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ ద్వారా అయితే పంపుతుందండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. బాయ్.